నమస్కారం. మన నవరాత్రి ప్రత్యేక శ్రేణిలో ఇవాళ 5వ రోజు. ఈ రోజు మనం స్కందమాతాదేవిని ఆరాధిస్తాం. స్కందమాత అమ్మవారు 5 ముఖములు గల కమలాసనంపై కూర్చొని ఉంటారు. ఆమెకు 5 చేతులు ఉన్నాయి. ఒక చేయిలో తన కుమారుడు స్కందుడిని ధరించి ఉంటారు. 2 చేతులు పద్మములను ధరించి ఉంటాయి. ఒక చేయి అభయముద్రలో భక్తులను రక్షించే హస్తం, మరొక చేయి వరముద్రలో భక్తులకు వరములు అనుగ్రహించే హస్తం. తల్లి రూపంలో రక్షణ, కరుణ, దైవశక్తి. దేవతలు అసురుల చేతిలో తరచూ ఓడిపోయి చాలా కష్టాలను ఎదుర్కొంటున్న కాలంలో పార్వతీ అమ్మవారు తన తపస్సుతో స్కందుడు అంటే కార్తికేయుడు అనే శక్తివంతమైన కుమారుణ్ణి జన్మనిచ్చారు. స్కందుడు దేవసేనాధిపతి అయి శక్తివంతమైన అసురులను సంహరించాడు. ఆ సమయంలో తల్లిదేవి రూపం స్కందమాతగా ప్రసిద్ధి చెందింది. మహిషాసురుడు తన మరికొన్ని సైన్యాధిపతులను రంగంలోకి దింపాడు. కానీ స్కందమాత రూపంలో దేవి తన కుమారుడైన స్కందుడికి శక్తి, ఆశీర్వాదం ఇచ్చి యుద్ధంలో ముందుకు నడిపింది. స్కందుడి వీరత్వం ద్వారా అనేక అసురులు సంహరించబడ్డారు. కానీ తన తల్లి తన శక్తి ద్వారా యుద్ధానికి బలమిచ్చింది. స్కందమాతాదేవి విశుద్ధి చక్రానికి అధిష్టాన దేవి. విశుద్ధి చక్ర స్థానం కంఠమూలం దగ్గర. దీని రంగు నీలం. 16 దళాల కమలం, మధ్యలో వృత్తాకారం దీని సింబల్. బీజాక్షరం హం. దీని తత్వం ఆకాశతత్వం. విశుద్ధి చక్రం సమతుల్యంగా ఉంటే మాటల్లో స్పష్టత ఉంటుంది. సత్యాన్ని ధైర్యంగా చెప్పగలుగుతారు. కమ్యూనికేషన్ శక్తి పెరుగుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. విశుద్ధి చక్రాన్ని జాగృతం చేసుకునే పద్ధతులు: కంఠమూలం వద్ద నీలి కమలాన్ని ఊహిస్తూ ధ్యానం చేయడం, ఓం హం అనే బీజ మంత్రాన్ని జపించడం, గానం, భజనలు, మంత్రపఠనం, సంగీతం ద్వారా విశుద్ధి చక్రం శక్తివంతం అవుతుంది. మౌనం. అతి మాటలు కంటే సత్యవంతమైన, శాంతమైన మాటలు మాట్లాడటం. ఆరాధన విధానం: ఈరోజు ఆరెంజ్ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం. ఆమెను పూజించేటప్పుడు ఓం దేవి స్కందమాతాయే నమః అని జపించాలి. స్కందమాత అమ్మవారు తల్లి రూపంలో ప్రేమ, రక్షణ, శక్తిని ప్రసాదిస్తారు. ఆమె కరుణ ద్వారా మన విశుద్ధి చక్రం సమతుల్యం అవుతుంది. మన మాటలకు శక్తి, సత్యం లభిస్తాయి. ఈ వీడియో నచ్చితే మీ మిత్రులతో షేర్ చేసుకోండి. మా నవరాత్రి శ్రేణి కొనసాగించాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.